ఒక మాజీ సీఎం వచ్చి చంపేస్తాం తామేంటో చూపిస్తామని అధికారులను కాంట్రాక్టర్లను బెదిరిస్తున్నారంటే తప్పుడు సంకేతాలు ఇస్తున్నామని అర్థమని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. శాశ్వతంగా ఇలాంటి మాటలు రాకుండా ఉండాలంటే ఏం చేయాలో తనకు బాగా తెలుసునని చెప్పారు. వైసీపీ నాయకులు బెదిరించడం మానాలి అని పవన్ కళ్యాణ్ హెచ్చరించారు. ప్రభుత్వ నామినేటెడ్ పదవులు పొందిన జనసేన నేతలతో మంగళగిరిలో నిర్వహించిన పదవీ బాధ్యత కార్యక్రమంలో ఆయన వారితో ప్రమాణం చేయించారు. వైసీపీ తీరు, ఆ పార్టీ నాయకుల వ్యవహార శైలిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆకు రౌడీలకు అండగా ఉంటామని, రౌడీలకు సపోర్ట్ చేస్తామని పార్టీని తాను పార్టీగానే గుర్తించానన్నారు. తనకు ఎవరూ శత్రువు కాదన్న పవన్ కళ్యాణ్ వారి విధి విధానాలనే తాను వ్యతిరేకిస్తానని చెప్పారు. తన కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు ఆంధ్రప్రదేశ్కు, తద్వారా భారతదేశ సమగ్రతకు భంగం వాటిల్లకుండా చూసుకునే బాధ్యత తీసుకున్నానని తెలిపారు. తెనాలిలో గంజాయి రౌడీలకు వ్యతిరేకంగా పోలీసులు పనిచేస్తుంటే వీళ్లు గంజాయి బ్యాచ్ కు అండగా కోర్టుకు వెళ్లారని గుర్తు చేశారు. క్రిమినాలిటీ పెరిగిపోతే రాష్ట్రాన్ని ఎవరూ బాగు చేయలేరన్నారు. ఇక రాజకీయ నాయకత్వం అనుకుంటే తప్ప ఏమీ చేయలేని పరిస్థితి వచ్చిందని చెప్పారు. వైసీపీ మళ్లీ అధికారంలోకి రాదని అధికారులు గమనించాలని స్పష్టం చేశారు.